గత 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీరంతా ఒంటి కాలిపై లేచారు. ప్రభుత్వ పెద్దలు తుమ్మినా తప్పుబట్టారు, దగ్గినా దోషం ఉందన్నారు. కేసీఆర్ కాలు కదిపినా కరెక్ట్ కాదని వాదించారు. యూట్యూబ్లు, ఇతర వేదికలల్లా ప్రజల చెవులల్లా జోరీగల్లాగా కేసీఆర్ వ్యతిరేక వచనాలను ఒకటే బాకా ఊదేవారు. తమ ప్లాట్ఫారంల మీద నిరుద్యోగులను తీవ్రంగా రెచ్చగొట్టేవారు. సరే, ప్రభుత్వం తప్పులున్నాయా లేవా అన్న విషయాలను పక్కన పెడితే వీరి వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఫలితంగా నమ్మారు. మరి వారు కోరుకున్నట్టే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. మరిప్పుడు వీరు ఎవరి మీద ప్రతాపం చూపాలి? ఎవరి మీద చూపుతున్నారు? ఇతకు వీరు అంటే ఎవరో చెప్పుకుందాం. ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రశ్నించే గొంతుకనంటూ తనది అంగీలాగు సిద్ధాంతం అంటూ కేసీఆర్ వ్యతిరేక ఎజెండాను ఎత్తుకున్నాడు తీన్మార్ మల్లన్న. తెలంగాణ ఉద్యమం నుంచి స్వరాష్ట్ర కాంక్షతో ముందుకొచ్చిన ఓ రాజకీయ పార్టీ పేరున రాజకీయం నడుపుతున్న ప్రొఫెసర్ కోదండరాం. ఈయన స్వరాష్ట్రంలో ఎంతో కొంత జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏనాడు మెచ్చుకోకపోగా కేసీఆర్ వ్యతిరేక వైఖరే ప్రదర్శించిన అపర మేధావి. యూట్యూబ్ ఛానల్ నడుపుతూ చిలక పలుకులు పలికే వర్గ జర్నలిస్టుగా ముద్ర వేసుకున్న రఘు నిరంతరం యాంటీ కేసీఆర్ వార్తని ఎక్స్పోజ్ చేస్తూ ఉండేది. తనకు తాను మేధావినంటూ నిరుద్యోగులను నమ్మించి కాంగ్రెస్ లో పదవి కొట్టేసిన రియాజ్. అంతూ పంతూ లేకుండా, ఆడామగా తేడా లేకుండా కేసీఆర్ నుంచి ఉద్యమ కళాకారుల వరకు తీవ్రంగా దుర్భాషలాడిన మైపాల్ యాదవ్. నిరుద్యోగులను నమ్మబలికి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న బల్మూరి వెంకట్. వీరంతా గత 10 ఏళ్లలో ఒకటే ఎజెండాను మోశారు. వీరు పలు సమస్యలను ఎత్తి చూపుతుంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని మెచ్చుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమూ లేదు, కేసీఆర్ నేతృత్వమూ కాదు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతున్నది. మరి పైవారంతా కోరుకున్నట్టు పాలన సాగుతున్నదా లేదా అన్న విషయాలను వారు పరిశీలిస్తున్నట్టు లేదా నటిస్తున్నారా? అసలే కాడి వదిలేశారా? కాంగ్రెస్ పాలనలో తమ కడుపు చల్లగా ఉండగా జనం బాధలు మనకెందుకులే అనుకున్నారా ఏమో కానీ ఆ విషయాలు పట్టడమే లేదనడానికి వారికి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వారందరికీ వందల సంఖ్యలో ఫోన్లు చేస్తూ మీ వల్లే కాంగ్రెస్ కు ఓటేశాము, నేడు నష్టం జరుగుతున్నది, దీనికి బాధ్యులు మీరే అంటూ దుమ్మెత్తి పోస్తున్నారని స్వయంగా వారే పలు సందర్భాల్లో చెప్పడం గమనార్హం. ఇక్కడ మరో విషయం ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా వీరి ఎజెండా ఏంటో తెలుసా? మళ్ళీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ప్రజల సమస్యలు, నిరుద్యోగుల ఇక్కట్లు, రైతుల బాధలు, మహిళల గోసను నాడు ఎత్తుచూపి దీనికి కేసీఆర్ ను బాధ్యుడిని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న నిరుద్యోగులు రోడ్డెక్కారు. రైతు గోస చెప్పతరం లేదు. సాగు తాగునీటి సమస్యలు ఇప్పట్లో తీరేలా లేవు. హత్యలు పెరిగాయి, ఎన్నో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి. వీటి గురించి పైవారంతా ఏనాడు లేవనెత్తడమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు పట్టించుకోవడమే లేదు. కొసమెరుపు ఏంటో తెలుసా? నిరుద్యోగుల సమస్యకు, సాగు తాగు నీళ్ల గోసకు, బొగ్గు గనుల వేలానికి, చివరికి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు కేసీఆరే కారణం అంటూ వారు వల్లెవేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. వీటన్నిటికీ కేసీఆర్ కారణమైతే మరి రేవంత్ రెడ్డి ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఏమీ చేయొద్దా అని ఎద్దేవా చేస్తున్నారు. అందుకే వీరు మారరా అంటూ వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు.